హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మరో 2 గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా జలమైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు తెలుస్తుంది. మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏసాంని మొత్తంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో మరొక 2 రోజుల పాటు ఇదే భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో రానున్న 2-3 గంటలు కూడా ఇంకా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఈ నెలలో 7వ తారీఖు మనం వర్షం చూసాం. దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా కూడా హైదరాబాద్లో వర్షం నమోదైంది. ఇప్పటికే 4 సెంటీమీటర్ల వర్షపాతం మామూలుగా నమోదైనట్టుగా ప్రతి చోట కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా 2 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ మొన్నటి కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందా అని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే శేర్లింగంపల్లి నుంచి పూర్తిగా మెహదీపట్నం రోడ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా రోడ్ అంతా కూడా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాయదుర్గం దగ్గర నుంచి ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 2.5 కిలోమీటర్ల పైగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. పూర్తిగా ఫ్లైఓవర్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయి షేక్పేట దగ్గర నుంచి అక్కడ నాల పొంగిపోతూ ఉండడంతో పూర్తిగా కూడా మొత్తంగా ప్యాక్ అయిపోయింది. ఐటీ కారిడార్ నుంచి మెహదీపట్నం వెళ్లే వాళ్ళు దాదాపుగా ఒక ½ అన్ అవర్ టైంలో వెళ్తారు. కానీ గంటన్నర అయినా కూడా ఇక్కడ వైపు నుంచి ఈ ఫ్లైఓవర్ కూడా దాటట్లేదు అని చెప్పేసి అంటే పూర్తిగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 2 వీలర్స్ అన్ని మునిగిపోయి ఎక్కడికక్కడ ఆగిపోవటం, అలాగే ఇందాక షేక్పేట ఫ్లైఓవర్ దిగగానే ఒక పెద్ద మ్యాన్ హోల్ టైప్ ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా ఒక 2 వీలర్ కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఆగిపోయిన 2 వీలర్ కొట్టుకుపోవడంతో అక్కడ కూడా పూర్తిగా అది వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి డిజాస్టర్ బృందాలన్నీ కూడా మ్యాన్ హోల్స్ అన్ని కూడా రోడ్డు మీద ఓపెన్ చేసేసి పూర్తిగా 1 సైడ్ మాత్రమే ఈ ట్రాఫిక్ అంతా కూడా వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా దాదాపుగా కాజాగూడ సర్కిల్ దగ్గర కూడా ఫ్లైఓవర్ మనం దిగినట్టయితే అక్కడి నుంచి కూడా టోల్చౌకీ దగ్గర ఫ్లైఓవర్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ క్రాస్ అవ్వడానికి ½ అన్ అవర్ పైగా కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నీళ్లు జామ్ అయిపోవడము, డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతుండటంతో రోడ్డు మీదకి రావాలంటే జనం జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఐటీ కారిడార్లో దాదాపుగా 5 నుంచి 6 లక్షల మందికి పైగా ఒకే స్లాట్లో టైం స్లాట్లో బయటకు వస్తూ ఉంటారు. సో ఈ స్లాట్లోనే దాదాపుగా అక్కడ మనం ఐకియా దగ్గర కావచ్చు, పూర్తిగా సిటీ ఇనార్బిట్ మాల్ సర్కిల్ కావచ్చు, అక్కడ నుంచి చూసుకున్నా కూడా పూర్తిగా కాజాగూడ సర్కిల్ వరకు మొత్తం కూడా ప్యాక్ అయిపోయినటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలతో భారీ వర్షపాతం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 గంటలు వర్షపాతం బాగా ఉంటుంది. ఈ క్యుములోనింబస్ మేఘాలతోటి థండర్ స్టార్మ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పూర్తిగా కూడా సిటీ అంతా కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పూర్తిగా పవర్ కట్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 2 గంటల నుంచి పవర్ కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఫ్లైఓవర్ పైనటువంటి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. దాదాపు ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అడుగు వేయలేనంత పూర్తిగా ప్యాక్ అయిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎన్నిసార్లు వర్షం వచ్చినా ఇక్కడ ఈ ప్రాంతంలో జామ్ అయిపోవడం మనకి నిత్యకృతం అయిపోయిన హైదరాబాద్లో చినుకు పడితే చాలు ట్రాఫిక్ ఎక్కడ పడుతుందని చెప్పేసి అంటే ఐటీ కారిడార్ పలానా రోడ్లో పూర్తిగా జామ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో మెహదీపట్నం రోడ్ నుంచి పూర్తిగా కూడా నానక్రామగూడ సర్కిల్ వరకు కూడా ఎక్కడికక్కడ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ప్యాక్ అయిపోవడంతో గంటల కొద్దీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులందరూ కూడా. సో అసలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతుంటే చాలా మంది అయితే బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత వర్షం ప్రస్తుతం తెరపించినప్పటికీ కూడా ట్రాఫిక్ ఇంకా క్లియర్ అవడానికి 2-3 గంటల సమయం పడుతుందని చెప్పేసి అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అని పూర్తిగా కూడా మాన్యువల్స్ అన్ని కూడా తెరిచి ఉండడంతో వాహనదారులు కూడా ఎక్కడ మాన్యువల్ తెరిచి ఉందో మొత్తం కూడా తెలియకపోవడంతో కొంత స్లోగా మూవ్మెంట్ అయితే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక 2 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు డిజాస్టర్ బృందాలు కూడా హెచ్చరిస్తూ ఉండటంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అందరూ కూడా ఒకేసారి కూడా బయటికి రావడంతో కొంత ట్రాఫిక్లో అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా మరొక 2 గంటల పాటు అయితే జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి మాత్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.